పక్కకి పక్కకి ఏద్దాం పై కొడు. అదిరిపోయింది. నువ్వు వెళ్ళి కాస్ట్యూమ్ చేంజ్ చేసుకో చెల్లె. నెక్స్ట్ సీన్ తీద్దాం. ఓకే. అదిరిపోయింది. సూపర్. ఇది ఇన్స్టాగ్రామ్లో ఒక ఫోటో పెడితే మొగున్ననేవాడిని నేను ఒక నున్నాననే భయం కూడా లేకుండా కరోనా కొడుకులందరూ రెచ్చిపోయి మరీ కామెంట్లు వర్షం కురిపిస్తారు. ఆ కాంపిటీషన్ తట్టుకోవడానికే రోజు జిమ్కి వెళ్ళి కండలు పెంచి బాడీ షేప్ మెయింటైన్ చేయలేక చచ్చిపోతుంటే ఇప్పుడు నువ్వు ఈ ఫోటోలు వీడియోలు తీసి దాన్ని ఇంకా పాపులర్ చేసావు అనుకో, నాతో కాపురం చేస్తుంది అది. నువ్వు డైరెక్టర్ అవ్వడానికి నా జీవితంలో నిప్పులు పోస్తావురా. చాలా మంది హస్బెండ్స్ నీలా అనుకోవడం వల్లే హీరోయిన్లు కావాల్సిన చాలా మంది అమ్మాయిలు డైపర్లు మార్చుకుంటూ కాలం గడిపేస్తున్నారు. నా చెల్లిక గతి పట్టనివ్వను. అదొక మహానటి. నా చెల్లి కానీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిందంటే చాలా మంది సింగిల్ ఎక్స్ప్రెషన్ హీరోయిన్లు షెడ్కి వెళ్ళిపోవాల్సిందే. ఇప్పుడు నిజం చెప్పు. బయట షార్ట్ ఫిల్మ్ మార్కెట్ చాలా వరస్ట్గా ఉంది బావా. మన బంగారంలోని సగం యాక్టింగ్ కూడా రాని అమ్మాయిలు రోజుకి 5,000 10,000 అడుగుతున్నారు. డైరెక్టర్ అనుకుంటున్నారు, దారి దోపిడి దొంగను అనుకుంటున్నారో అర్థం కావట్లేదు. ఈ దారుణాలు చూడలేకనే నా చెల్లిలో నిద్రాణమయ్యి ఉన్న నటిని తట్టి లేపా. నీ అబ్బా